చూడండి, ఈ లోకములో మనకి ఎన్నో రకాలైన పరీక్షలు గుండా మనం వెళ్ళాల్సిందే. ఇంగ్లాండ్ దేశం నుండి ఒక ఆయన విలియం కేరీ అనే ఒక గొప్ప మిషనరీ గారు మన దేశానికి వచ్చారు. ఆయన పేరేంటి? విలియం కేరీ గారు అని మిషనరీ గారు వచ్చారు. సుమారుగా 200 సంవత్సరాలు 18th సెంచరీలో. ఆయన దేవుని పిలుపును బట్టి మన భారతదేశానికి వచ్చేటప్పుడు ఆ దినాల్లో ఓడ ప్రయాణం కదా. ఓడ ప్రయాణం అంటే అది ఏదో వారంలో వచ్చారు. 3 నెలల ప్రయాణాలు అలా పడతా ఉండేవి. ఎన్ని నెలలు చూడండి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా జనాలు స్పీడ్ బస్సు ఎక్కుతున్నారు కానీ చెప్పండి, పాసింజర్ ఎక్కటానికి జనాలు ఇష్టపడరు. వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి? త్వరగా వెళ్ళిపోవాలి అని నాన్ స్టాప్ అలాగూ వెళ్ళిపోయేది. ఫ్లైట్లో కూడా ఈ రోజున అమెరికా వెళ్ళటానికి కూడా నాన్ స్టాప్గా వెళ్ళే ఉన్నాయి అని వాటితో ప్రిఫర్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే చూడండి, ఈ రోజున ఎవరైనా సరే ఏం చేస్తారంటే త్వరగా వెళ్ళాలన్న ఉద్దేశంతో మనుషులు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే 3 నెలలు ఆయన నిరీక్షణిస్తూ ఆయన బెంగాలీ భాష ప్రక్కన వాళ్ళతో కలిసి నేర్చుకున్నాడు. ఆ 3 నెలల్లోనే బెంగాలీ భాష నేర్చుకున్నాడు. మళ్ళీ ఆయన ఓడ దిగే టయానికల్లా బెంగాలీ భాషలోనే మాట్లాడాడు. అలాగూ తను దేవుడు యొక్క చిత్తము నెరవేర్చడానికి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన అనేకమైన భాషలు నేర్చుకుంటూ మాత్రమే కాదు కానీ సుమారుగా 27-28 భాషల్లో బైబిల్ని ఆయన తర్జుమా చేసి ప్రింట్ చేయటానికి ఆయన చూడండి దేవుడు అతన్ని ప్రేరేపించాడు. అంటే చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో ఆయనకి కూడా ఒక పరీక్ష వచ్చింది. నిజమే, ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి ఎన్నో భాషలు నేర్చుకుని ఆ భాషల్లో మళ్ళా బైబిల్ని ఏం చేయాలి, మళ్ళా తర్జుమా చేయటం మాత్రమే కాదు కానీ దాన్ని మళ్ళా ప్రింటింగ్ చేయటానికి దానికి చాలామంది యొక్క సహకారం అనేది అవసరము. అంటే దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని కొరకు దేవుడు కూడా ఏం చేస్తానంటే కొంతమంది సహకారులను కూడా దేవుడు ఆ దినమందు ఆయన కొరకు సమకూర్చాడు. నిజమే, ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రింటింగ్ చేయటానికి ఆయన పూనుకున్న సమయంలో ఒక రోజున అనుకోకుండా ఏమైందంటే అగ్ని ప్రమాదం జరిగిందంట. ఏం జరిగింది? అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం అంటే దానిలో ఉన్న పేపర్ బ్యాండిల్స్ కానీ అలాగే చాలా మిషనరీస్ ఉంటాయి దానిలో కూడా. అవన్నీ కూడా చాలా వరకు అంట అది కాలిపోయింది. ఇంచుమించు ఒక రోజంతా కూడా ఆ కాగితాలు ఏంటి, ఆ ప్రింటింగ్ మిషనరీలో సామాన్ ఏంటి, అవన్నీ కూడా మొత్తం కాలిపోతూనే ఉన్నాయి అంటండి. సామాన్యంగా మనుషులకి ఎలా ఉంటుందంటే నిరుత్సాహం వస్తుంది. ఏమొస్తుంది? అయ్యో నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నిజమే కదా, దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కదా, దేవుని పరిచర్య కోసమే కదా ఇక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని. ఆయన పరిచర్లో ఆయన వాక్యాన్నే కదా మరి అనేక మందికి ప్రచురం చేయాలనే కదా దేవుడు నాకు ఒక బాధ్యత అప్పగించి అనేక మంది సహకారులు నాకు ఇచ్చాడు. నిజమే కదా, ఆ దినమల్లో కూడా అనేక మంది సింగపూర్ నుంచి కూడా వచ్చి తనకి ప్రింటింగ్ ప్రెస్లో సహాయం చేయడానికి అనేక మంది సహకారంతో వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇంతకాలం కష్టపడినా మరి దైవజనుడు విలియం కేరీ గారి యొక్క ప్రయాస కూడా అంతా పెద్దపడింది. అంటే చూడండి, ఈ శ్రమలలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కుంగిపోలేదని ఆయన. సామాన్యంగా మనుషుల్లో ఒక శ్రమ కానీ ఒక నింద కానీ వచ్చినప్పుడు మానసికంగా ఎలా ఉంటుంది? మరి బీపీ పెరుగుద్దో బీపీ డౌన్ అవుద్దో కానీ మొత్తానికి చెమటలు పట్టేస్తాయి మనిషి అన్నాక. అయినా కానీ ఈ శ్రమలో కూడా మనిషి ఏముంటుందో తెలుసా? ఓర్పును కొనసాగిస్తాడు. ఏం కొనసాగిస్తాడు? ఓర్పు కొనసాగిస్తాడు. ఎంతగా అంటే కొన్నిసార్లు నువ్వు ఊహించలేవు. నిజమే, మనిషి అన్నాక జీవితంలో కొన్నిసార్లు ఈ శ్రమలన్నీ వచ్చినప్పుడు యోహాను భక్తుడు ఒక మాట చెప్పాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువున్నాను ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించున్నాను. ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఏమన్నాడంటే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఊరేసుకోమన్నాడా? చెప్పండి. లోకంలో శ్రమలు కలుగుతుంది. ఈ లోకంలో మనుషులు అన్నాక వస్తాయి. మన జీవితం అంటే కష్ట సుఖాల కలయిక. జీవితం అంటే ఏంటిది? ఉగాది పచ్చడి తిన్నా తినకపోయినా
కష్టం అనేది, సుఖం అనేది ప్రతి మనిషిలో వస్తుంది. మనిషి ఎప్పుడు నవ్వడం, ఎప్పుడు ఏడవడం. అవునా? రాత్రి అయిందనుకోండి, పగలవకుండా ఉంటుందా? చెప్పండి. వేసవకాలం అయిపోతుంది, వర్షాకాలం రాకుండా ఆగుతుందా? అంటే చూడండి, మనిషి జీవితంలో ఈ రెండు కూడా సర్వసాధారణము. హల్లెలూయా. ఎప్పుడు కూడా లోకంలో మనకి ఏదైనా శ్రమ వచ్చిందనుకో, ఆ శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఓర్పు కలిగి ఉండాలండి. నిజమే. కోడిగుడ్డును కూడా 21 రోజులంట కోడి కింద దాస్తే ఆ కోడి పిల్ల కొంతకాలానికి నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడగలిగితే ఆ కోడి పిల్ల 2-3 కేజీలు పెరిగిందనుకోండి, ఇంటిల్లిపాదికి ఏమవుద్ది? కూర అవుతుంది. అట్లాగే కొన్నిసార్లు మనము ఆ ఓర్పు అనేది మనం కలిగి ఉండాలా. నిజమేనండి. మనుషుల్లో ఓర్పు అనేది ఉండదు. ఒక రోజున బాతు అంట బంగారు గుడ్లు ఎడుతుందని ఒకడు తొందరపడిపోయి ఒకడేం చేశాడంట, అమ్మో రోజుకో బంగారు గుడ్డు ఎడుతుంది ఇది, దీని పొట్ట నిండా బంగారం గుడ్లు ఉంటాయి అని చెప్పేసి రేపొద్దున పక్కన మార్తారావు గారిలో లేకపోతే ఇంకో ఇంట్లోకి వెళ్ళి పొదిగింది అనుకోండి, ఎక్కడన్నా వెళ్ళి, అమ్మో వాళ్ళందరూ ధనవంతులు అయిపోతారని చెప్పేసి మనుషుల్లో ఒకలాంటి ఏమొస్తుందంటే ఇక భయం వచ్చేసి ఇక వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారు, నేనేమైపోతాను అని చెప్పేసి ఆ కోడిని నువ్వు ఆ రోజునే కోసేసావనుకో, ఉంటే ఒక గుడ్డే ఉంటుంది అంటూ, మిగతా గుడ్లన్నీ ఎట్టుంటాయి చెప్పండి? చిన్నగా ఉంటాయి. ఎందుకన్నా పనికి వస్తాయా? అంటే చూడండి, మనుషుల్లో ఎప్పుడూ కూడా మన తొందరపాటు అనేది మనకి నష్టం కలుగు చేస్తుంది. నిజమే. ఎందుకంటే లోకంలో నీకు శ్రమ కలుగుద్ది, కానీ ఆ శ్రమలో నువ్వేం చేయాలో చెప్పు? ధైర్యం తెచ్చుకో. అవునండి. ఆ ఓర్పుల్లో నీకు ఒక పరీక్ష పెడతాడు దేవుడు. చాలామందిని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ రోజున అనేక మంది యొక్క జీవితాల్లో మనం గమనించినట్లయితే, అనేక మంది, భక్తుడైన యోబు గారి జీవితం కూడా మీరు చూడండి, ఆయనకు వచ్చిన శ్రమలు ఇంకెవరికన్నా వచ్చినట్టుగా మనం చూడమండి. ప్రపంచంలో ఎవరికి అన్ని శ్రమలు ఎక్కడ వచ్చి ఉండవేమో, మొత్తం నష్టపోయాడు. నిజమే. అంత మంచోడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడని అంత సర్టిఫికెట్ పొందిన ఆయన కూడా శ్రమలు వచ్చినాయి లేదు చెప్పండి. కొన్నిసార్లు ఆ శ్రమ వచ్చినా నువ్వు ఎలా ఉండదు తెలుసా? ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యాన్ని బట్టి చూడండి, మనకు రాబోయే దినముల్లో మనకు ప్రతిఫలం పొందుకుంటాం. అవునండి. కొన్నిసార్లు మనము నిరీక్షణ ఒక అటెంప్ట్లో కొన్నిసార్లు రావు. మన సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ రావు. మెడిసిన్కి ప్రిపేర్ అయినా కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. కానీ నాకు రాలేదులే అని అలాగూ కుంగిపోరు. దానికోసం ఏం చేస్తారు? మళ్ళా ప్రయత్నం చేయటం వలన వాళ్ళు దానిలో ఇంకా మెరిట్ సంపాదించుకోగలుగుతారు. ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆ పరీక్షలో ఒక నిరీక్షణ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఆ నిరీక్షణ ఎప్పుడైతే ఉందో వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు. నిజమే. అలాగే మనం పంట వేసినప్పుడు కూడా అది 3 నెలల పంట అయినా 4 నెలల పంట అయినా దానికోసం ఏం చేస్తాడు వ్యవసాయదారుడు? నిరీక్షిస్తాడు. ఆ నిరీక్షణ అతనికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమే. అందుకనే ఆ దినమందు ఎలాంటి పరిస్థితి అంటే, ఒక దినమంతా కూడా ఆ మిషనరీస్ మొత్తం కాలిపోతున్నాయి, అన్ని కాలిపోతున్న సమయంలో కొన్నిసార్లు మానసికంగా చాలా కుంగిపోతూ ఉండొచ్చు. నిజమేనండి. ఎందుకంటే ఒక పరిస్థితి, అలాంటి వేదనకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎంతటోడైనా కొన్నిసార్లు కుంగిపోతారు. కానీ లోకంలో కేవలము ఒక ధైర్యం అంటూ ఉందంటే ప్రభువును బట్టి. ఆయన ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. అంటే లోకమును జయించిన దేవుడు నీకు ఏదైనా ఇవ్వగలేడా చెప్పండి? అంటే చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తామో మన ప్రభువు జయించాడంట. ఎవరైనా జయించాడు. కాబట్టి మనము కూడా జయించగలుగుతాం. మన తండ్రి జయించినప్పుడు మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు లోకములో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం దేవుని వైపు చూస్తే మనం సిగ్గుపడేటట్టుగా దేవుడు చేయడు. అవునండి. ఎందుకంటే మనుషుల వైపు చూసామంటే కొన్నిసార్లు మనకి కురింగిపోతూ ఉంటాం. నిజమే. ఎందుకంటే మనుషులు సహాయం చేస్తానంటారు కానీ కొన్నిసార్లు టైం చేయలేకపోవచ్చేమో. కానీ దేవుడు గనక నీకు మాట ఇస్తే, నిజమేనండి, ఎన్ని సమస్యలు అంటే ఆయనకి మామూలు కాదండి. ఒక రోజున తన యొక్క కుమారుడు చనిపోతే
పాతి పెట్టడానికి కూడా ఎవరు రాలేదంట. ఎవరో రాకపోగా ఆయన సొంత చేతులతో తన కుమారుడికి గొయ్యి తీసుకునంట తన కుమారుడిని బరిలు చేసుకెళ్ళంటాడు. నిజంగా ఈ సిట్యువేషన్ చూసినప్పుడు తన భార్య కూడా ఏమని తెలుసా, మెంటలెక్కిపోయినట్టుకెళ్ళిపోయినది. కొన్నిసార్లు చాలా వేదన. ఏంటయ్యా, ఎందుకు మనకి పరీక్ష, మనకి ఎందుకు ఇలాంటి శ్రమలు ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు మనుషుల్లో ఎన్నో ఇలాంటి వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులు కొన్నిసార్లు ఊహించలేరండి. అవునండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా వేదన వస్తాయి. అలాగే ఆయన మన దేశానికి వచ్చినప్పుడు దేవుని చేత చక్కగా వాడబడుతున్న సందర్భంలో ఆయన వాక్యం చెప్తుంటే ఒక ఆయన వచ్చి 2 పాత చెప్పులు ఈ పులిపెట్టి కట్టాడంట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విలియం కేరీ గారు ఆయన చెప్పులు కుట్టినే వృత్తి నుంచి వచ్చినాడు ఆయన. అందుకని ఆయనకి ఏం చేశారంట, ప్రసంగం చేసేటప్పుడు ఆయన పులిపెట్టికి ఏం చేశారంట, 2 పాత చెప్పులు తీసుకొచ్చి కట్టారంట. అంటే దైవజనుని అవమానించినట్టే కదా. కానీ ఆయన ఒక మాట అన్నంట, అయ్యా నిజమే, నేను చెప్పులు కుట్టుకునే వాడిని దేవుడు ఎంతగా వాడుకుంటుంటే నాకన్నా గనులైన వారు మిమ్మల్ని దేవుడు ఎంతగా వాడుకుంటాడయ్యా. నిజమేనండి, దేవుడు అలాంటి వారిని కూడా వాడుకుంటున్నప్పుడు పేద స్థితిలో ఉన్న వారిని దేవుడు పిలుచుకుని అన్ని లాంగ్వేజ్ నేర్పించి, మరి ముద్రణాలయాన్ని మాత్రమే కాదండి, మన దేశంలో చాలా ఇంప్రూవ్ చేశాడు ఆయన. అంటే ఆ రోజుల్లో కాలేజీలు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఇలాంటి చాలా ఉండేవి కాదు. వాటన్నిటిని కూడా మన దేశంలో లేని వాటిని మన దేశంలో వారికి మనకు నేర్పించారు. నిజమే, దేవుని ఉద్దేశం ఏంటంటే మనము నశించిపోవడం దేవుని చిత్తము కాదు. వాక్యం అనేది ప్రజలకు లేకపోవటం వలన ప్రజలు నశించిపోతున్నారు. ప్రజలు అనేక మంది వాక్యము తెలియక, అనేక మంది చదువుకుంటా అవకాశం లేక, ఈ రోజున మనకి అందరికీ చేతిలో బైబిల్ మనకు అందుబాటులో ఉంది అంటే అలాంటి యొక్క గొప్ప దైవజనుల యొక్క ప్రయాస. వాళ్ళు మన కోసం ఎన్నో సహించారండి. దేశం కానీ దేశం వచ్చి వారి కుటుంబాలు నష్టపోయినా, వారి బిడ్డలు పోగొట్టుకున్న, వారి ఆస్తులు నష్టపోయినా దేని కొరకో తెలిసేవన్నీ దేవుడు వాళ్ళ హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి. వాళ్ళు కూడా శుభ్రంగా అక్కడే దేవుని పరిచయం చేసుకోలేక కాదు, దేవుడు వారిని ఒక పరీక్ష పెడుతూ దేవుడు వారిని కొన్ని పరిస్థితులు గుండా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడండి. ఆ వేదనకరమైన పరిస్థితుల్లో నిజంగా దేవుని పరిచయం చేస్తున్నప్పుడు చాలామంది కూడా వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళండి. ఆయన ఒక రోజున ఒక సైన్యాధికారి, బ్రిటిష్ సైన్యాధికారి వచ్చి అంటున్నాడు, అక్కడ నువ్వు పూర్వం చెప్పులు కుట్టుకునేవాడు ఉంటుంది కదా అంటున్నాడంట. గవర్నర్ గారు పిలిచి ఆ భోజనం పెడతా ఉన్న టైంలో అందరి ముందు అవమానించాలని నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు అంట కదా అన్న మాట ఆదేశాలకి ఆయన ఒకటి అన్నంట, అయ్యా నేనే కొత్త చెప్పులు కుట్టినంత స్తోమత కూడా నాకు ఉండేది కదయ్యా, పాత చెప్పులు కొంచెం బాగు చేసుకుని దాంతో జీవనం గడిపే అలాంటి నా జీవితం అయ్యా అన్నానంటండి. అంటే చూడండి, తన జీవితంలో ఆ దీనత్వం కాపాడుకున్నాడండి. ఎందుకంటే ప్రభు ఎలాగైతే ఈ లోకంలో దీనుడిగా, ఆయన ఎలాగైతే ఒక దాసుని స్వరూపం ధరించుకుని తగ్గించుకున్నాడో, ఆయన ఎరిగిన బిడ్డలు కూడా దేవుడే నేర్పుతాడు తెలుసా, ఆ దీనత్వం నేర్పిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా నిజమేనండి, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృపణ ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. మనుగడయే మరు మలుపు తిరిగేనా, మనుగడయే మరు మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను.
నీ ప్రేమే నన్ను ఆదరించేను. కేవలము యేసయ్య ప్రేమ ఒక మనిషి జీవితంలో ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత హేళనంగా మాట్లాడినా, మనుషులు తక్కువగా మాట్లాడి యేసయ్య నా కొరకు ఎంతో సహించారు. అలాగే ఒక తండ్రి ప్రేమ మించిన ప్రేమ వాళ్ళ హృదయంలో దేవుడు పెట్టినప్పుడు ఆ ఓర్పు అనేది దేవుడు ఇస్తాడండి. నిజమే కదా? ఆత్మఫలంలో కూడా ఆ ఓర్పు, ఆ నిరీక్షణ, ఒక మనిషిలో ఆ నిరీక్షణ అనేది నిజంగా దేవుడు వాళ్ళ జీవితంలో కలగజేయబోదు దాని విషయంలో. అందుకని దేవుడు మన ఏం చేస్తా అంటే కొన్ని శ్రమలని పుటంగుండా తీసుకెళ్తాడు. దేని గుండా తీసుకెళ్తాడు? నిజమేనండి. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో కూడా దేవుడు కొన్ని శ్రమలనే పాఠం కూడా నేర్పిస్తాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అనేక శ్రమలు గుండా నడిపించాడండి. చూడండి, నిర్గమకాండం ఒక మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరును. ఇక్కడ మనం గమనించట్లేదు, ఇశ్రాయేలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. ఎక్కడి నుంచి బయలుదేరారంటే వాళ్ళు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణం చేశారు. అంటే ఐగుప్తు నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన భూమికి ప్రయాణం మార్గంలో సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చారు. అంటే సుక్కోతు అంటే మనకు అర్థం ఏమిస్తుందంటే పాకలు. ఏమిస్తుంది? ఎందుకు ఈ పాకలు అనే అర్థం ఇస్తుంది అంటే మనం తెలుసు, మరి యాకోబు ఒక రోజున తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుని భయపడుతున్న సమయంలో తను ఒక రోజంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని శ్రమ నుండి అతను విడిపించి, సహోదరుడు చంపుతాడేమో అనుకున్నా మరి సహోదరుడు చంపకోకుండా ఏమొచ్చాడంటే అతను ముద్దు పెట్టుకున్నాడు కదా. మరి ఈ సంతోష సమయంలో ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వెళ్ళాల్సింది. కానీ ప్రయాణంలో ఒక రోజునే మేము నడిస్తే మళ్ళీ ఇవన్నీ ఇబ్బంది కదన్నా, నువ్వు వెళ్ళు, నెమ్మదిగా నేను వస్తాను అని చెప్తాడు. కానీ అతడు సుక్కోతు అనే ప్రాంతంలో వచ్చి ఏమవుతాడంటే అక్కడ కొన్ని పాకలు వేసుకుని అక్కడ కొంతకాలము స్థిరపడతాడు. సుక్కోతు అంటే అర్థం ఏంటంటే పాకలు లేక గుడారాలు. వాళ్ళు గుడారాలు అక్కడ నివసించేవాళ్ళు. అంటే ఐగుప్తులో 430 సంవత్సరాలు జీవించారు. ఎన్ని సంవత్సరాలు? చూడండి అక్కడ 40-41 చదువు ఒకసారి తెలుసా. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 430 సంవత్సరాలు. అంటే కొన్ని తరాలు అక్కడ ఉన్నట్లే కదా. మరి ఏదో ఒక రోజు 2 రోజులు అయితే షెల్టర్ గుడిసిలాగానో ఏదో టెంట్ లాగా వేసుకుంటారు. 430 సంవత్సరాలు ఒక ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళు మంచి మంచి ఇల్లు కట్టుకుంటారు కదా. మరి మంచి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? పాకల్లోకి వచ్చారు. అంటే చూడండి, గుడారాల్లో, చిన్న చిన్న కుటీరాల్లో గుడారాల్లోకి వచ్చేసారు. అంటే క్రైస్తవ యొక్క విశ్వాస యొక్క జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను శ్రమల గుండా నిన్ను ఆయన నడిపిస్తూ ఉంటాడు. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆయన ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తాడు. ఏ ఆత్మీయ పాఠాలు? శ్రమలనే ఆత్మీయ పాఠాలు. ఇది ఏ యూనివర్సిటీలో చెప్తారండి? ఇది యూనివర్సిటీలో చెప్పేది కాదండి. జీవితంలో నీకు కొన్ని పాఠాలు దేవుడే నేర్పిస్తాడు. దేవుడే కొన్నిసార్లు నిన్ను శ్రమల గుండా తీసుకువెళతాడు. నిజమే కదా. మీరు ఎప్పుడన్నా మిలిటరీ ట్రైనింగ్ అయ్యే వాళ్ళని కానీ పోలీస్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళని ఎప్పుడన్నా చూసి ఉంటారా మీరు? వాళ్ళకి వెళ్ళంగానే లాఠీ ఇచ్చేసి కొట్టేంటారు అంటాడా? చెప్పండి. వాళ్ళకి కొంతకాలం వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుందండి. మిలిటరీ వాళ్ళకైనా సరే, పోలీసు వ్యవస్థ వాళ్ళకైనా సరే, వెళ్ళంగానే కర్రేసుకుని జనాల మీద పడంటారా, బళ్ళు మీద లాగేసేంటారు అని చెప్పడం. వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు చాలా దేహ దారుఢ్యం కొరకు వాళ్ళు చాలా మరి చెయ్యాలి. వాళ్ళు ఎన్నో మరి, ఎందుకంటే అది మంచు ప్రాంతం అయినా సరే, అది ఎలాంటి ప్రాంతం అయినా సరే, అన్ని ప్రాంతాల్లో వాళ్ళ బాడీ సెట్ అయ్యేటట్టుగా కొన్ని ట్రైనింగ్ అనేది వాళ్ళకి అవసరం. అట్లాగే కొన్ని శ్రమల గుండా వాళ్ళు వెళ్ళాల్సిందే. ట్రైనింగ్ పీరియడ్లో కొన్నిసార్లు కొంతమంది మిలిటరీ వాళ్ళు అనుకుంటారు అసలు మానేసి పారిపోదాం అనుకుని కొంతమంది పారిపోతారు కూడా. అంత కఠినమైన మరి శిక్షణ అనేది ఉంటుందండి.
ఎందుకంటే ఒక మంచి సైనికుడిగా నువ్వు అవ్వాలంటే కొన్ని శ్రమల గుండా, కొన్ని పరీక్షల గుండా నువ్వు వెళ్ళవలసిందే. దొంగోడు పరిగెత్తున్నట్టు పారిపోతానంటే ఆడు పారిపోతున్నాడు ఆడంక చూడమని కాదు. ఇవేం చేయాలి? దొంగోడు పారిపోతున్నాడు పట్టుకోవాలంటే ఆడికన్నా నువ్వు స్పీడ్గా పరిగెత్తట్టుకు ఉండాలి. ఆడు ప్రాణభయంతో పరిగెత్తున్నప్పుడు నువ్వు వాడిని పట్టుకునేవాళ్ళంటే నువ్వు పరిగెత్తే యాక్టివ్నెస్ నీలో ఉండాలి. ఎలాంటి పరిస్థితిని తట్టుకోవటానికి నీకు దేహ దారుఢ్యాన్ని కొంత ట్రైనింగ్ అనేది ఇస్తారు. నిజమే. అందుకని ఒక క్రైస్తవ జీవితంలో కూడా నీవు అనేక శ్రమల గుండా నువ్వు వెళ్ళవలసిందే. మన ముందు అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు, నిజమే కదా, పేతురు భక్తులు కూడా రాశాడు కదా, మన ముందు అనేక మంది కూడా ఇటువంటి శ్రమల గుండానే వాళ్ళు అందరూ వచ్చారు. కాబట్టి కొంచెము కాలము మనకు కూడా ఈ లోకంలో ఏముంటాయి చెప్పండి? శ్రమలు కలుగుతుంది. శ్రమలు కలుగుతుంది, కానీ మీరు ధైర్యంగా మీరు ఉండండి. నిజమేనండి. పేతురు గారిలో మనం చూస్తాం ఒక ధైర్యం. ఆయన తీసుకెళ్ళి చెరసల్లో పడేశారు. యాకోబుని తీసుకెళ్ళేసే చెరఛేదన చేశారు. పేతురు గారిని తీసుకెళ్ళిపోయాము, చెరసాల్లో పడేశారు. ఆయన చుట్టూతో చాలామంది కూడా సైనికుల మధ్యలో ఆయన ఏం చేశాడు తెలుసా? నన్ను కూడా చంపేస్తాను కంగారు పడిపోయాడా? చెప్పండి. నాకు తెలుసు ఈ శ్రమ నాకు ఒక ఓర్పునిస్తుంది, ఈ ఓర్పు నాకు ఒక పరీక్ష ఇస్తుంది, ఆ పరీక్షలో ఒక నిరీక్షణ నాకు ఉంది. ఎందుకంటే యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, పేతురు నీకోసం నేను ఎంతగానో తండ్రి యొద్ద వేడుకున్నాను. సాతాను గాడు నిన్ను గోధుమ వెళ్ళి జల్లించాలని చూశాడు, నేను నీ కొరకు తండ్రి దగ్గర వేడుకున్నాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని ఏం చేయాలి? నువ్వు బలపరచు. అంటే దేవుడు తన కొరకు ఒక పరిచర్యను అప్పగించిన సంగతి పేతురు గారికి తెలిసింది. అవునండి. ఈ లోకంలో కొన్నిసార్లు మనకి మరణకరమైన రోగం వచ్చినా దేవుడికి ఇచ్చిన వాగ్దానం గుర్తెట్టుకో. అర్థమవుతుందా? లోకంలో శ్రమ వచ్చినా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుతారు దేవుడు. అందుకండి కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, అమ్మో నేను ఆ పని అయిపోయింది అనుకుంటారు. నిజమే, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకు ఆయన నిలబడతాడు. మనం నిలబడడం కొన్నిసార్లు, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన నిజంగా ఆయన ఎడల ఒక ప్రేమ, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆయన. అందుకని లోకంలో మనకు ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు నువ్వేం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. యోబు భక్తుడు ఒక మాట చెప్పాడు చూడండి, 19వ అధ్యాయంలో చూడండి, 25 నుంచి 27 దాకా చదువు. యోబు 19వ అధ్యాయము 25 నుంచి 27 దాకా చదువు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో కూడా నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేను చూచెదను, ఎవరునో కాదు, నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. నాలో నా అంతరింద్రములు కూడా కృషించు. అంటే నా జీవితంలో నా చర్మము చీకిపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను. ఒక నిరీక్షణ. తనకొచ్చిన చర్మ వ్యాధి ఎలాంటిదంటే బహు దుర్వాసన. ఆయన దగ్గర కూర్చోలేని పరిస్థితి. ఆ దురదకు చిల్ల పెంకు తీసుకుని అలా గీక్కుంటూ ఆ బాధలోని ఆ వాసన, దుర్వాసనలో కూడా నిజంగా ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అతనికి. నా కుమారుని యోబును చూసావా? నిజమే. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యోబు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేతివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి. చూసారా? అంటే చూడండి, ఆయన గురించి చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడో కూడా. నిజమే, మంచోడికి ఎప్పుడు కూడా నిజమే, మంచోడికే బాధలు వస్తాయి, మంచోడికే కష్టాలు వస్తాయి కొన్నిసార్లు.
యోబు లాంటి భక్తుడికి కూడా ఎంత నష్టం అంటే, ఇక మీరు తర్వాత పైకి వెళ్ళినాక చదువుకోండి, తన యొక్క బిడ్డలు చనిపోయారు, తన ఆస్తి సర్వం కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, తన శరీరము కూడా బహు దుర్వాసనతో, నుంచోలేని పరిస్థితిలో తను చాలా వేదనతో ఉంటూ ఉన్నాడు. అలాంటి బాధల్లో వచ్చినా సరే ఆయన ఒకటే అన్నాడు, యెహోవా నామమునికే ఏమన్నాడు, స్తుతి కలుగును గాక. 21 వచనం ఏమన్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి వెళ్ళేదను. యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎవరికైనా ఇలాంటి పరీక్షలు నిలబడగలుగుతారా చెప్పండి? తన కన్న బిడ్డలందరూ చనిపోయారంటండి, తనకున్న పశువులేంటి సమస్తం కోల్పోయాడండి. ఇన్ని కోల్పోగా తన శరీరంలో కూడా చాలా వేదన, ఆ భయంకరమైన మంట, దురద, పెంకుల్లాగా ఊడిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిద్ర పట్టిన రాత్రులు తను గడుపుతూ ఉంటుంటే తను ఏం చేయాలో, ప్రభా ఎందుకైనా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు, నాకు తట్టుకోలేకపోతున్నాను అంటే తను ఏడుస్తూ ఉంటుంటే తన 3 స్నేహితులు కూడా తన ముందు అలా కూర్చొని వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, రబ్బాయి ఒకవేళ నీ పిల్లలు ఏమన్నా పొరపాటు చేశారేమరా, ఇలాంటి మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నోటి మాట చేత కూడా అంట. ఎలాగంట? నోటి మాట చేత కూడా తను పొరపాటు మాట్లాడలేదంట. చూడండి ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంత పరీక్షలో అతను నిరీక్షిస్తున్నాడంటే. కొన్నిసార్లు మనం అనుకోవచ్చండి, యోబుకు వచ్చిన కష్టాల ముందు మన కష్టాలు లెక్క అంటారు. కొన్నిసార్లు అలాంటి పరీక్ష మనలాంటికి ఎవరికి ఇవ్వడం, ఎందుకంటే మన సంగతి ఆయన బాగా తెలుసు. చిన్నదానికే నిలబడలేక మనం, చిన్నదానికే ఏదో మనం దేవుని కొరకు నిలబడలేని పరిస్థితులు కనపడుతున్నప్పుడు కొన్నిసార్లు పరీక్షలు కూడా అందరూ రాయలేరండి. క్యాపబుల్ పర్సనే రాయగలుగుతారు, అందరూ కూడా తట్టుకోలేరు కొన్ని పరీక్షలు. నిజమే, కొన్నిసార్లు ఆ ఓర్పు, ఆ సహనం అనేది దేవుడే మనుషుల్లో ఇస్తాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అందుకన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఏమన్నాడు? యాకోబు అన్నాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పరీక్షలు గుండా దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఆ సహనాన్ని నేర్పిస్తాడు. కొన్నిసార్లు ఆ ఓర్పు లేదనుకోండి, చకాబెక అయిపోతుంది అంతే. మన దేశంలో ఇంకా చాలా బెటర్, కానీ అమెరికా దేశంలో అయితే మనకులాగా ఉంటారంట. చిన్నదానికి కూడా ఇక డైవర్స్లు ఎక్కువ. ఆ ఓర్పు అనేది ఎక్కువ కనపడదు. వాళ్ళు ప్రేమిస్తారు, కానీ ఏమన్నా తేడా ఉంటే మాత్రం వాళ్ళు ఊరుకోరు అక్కడ. మన దేశంలో కొన్నిసార్లు మనకు నేర్పింది ఏంటంటే, ఎంత కొట్టినా గుంజం పట్టిన ఏలాడడం అనేవాళ్ళు. నిజమే, చాలామంది తల్లులు మనకు అలా నేర్పబట్టే ఈ రోజున ఆ ఓర్పు, ఆ సహనం కలిగి ఉండగలుగుతున్నారు కొంతమంది. కానీ ఈ ఆధునిక కాలం వచ్చినప్పుడు మనం అలాంటివి చూడలేకపోతున్నాము. కుటుంబాలు అందుకనే విడాకులు ఎక్కువ అవుతా ఉన్నాయి ఈ రోజున. అవునండి, అందుకని జ్ఞానము గల స్త్రీ అంట ఏం చేస్తుందంట, తన ఇల్లు కట్టుకుంటుందంటండి. నిజమే, యోబు భార్య కూడా తట్టుకోలేక అంది ఒక మాట, ఎందుకయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటే ఎందుకయ్యా, దేవుని దూషించి చచ్చిపోంది, దేవుని దూషించి చచ్చిపోంది. ఆయన ఒకటి అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడబాకే, ఇట్లా మాట్లాడబాకే. చూడండి, తన భార్యను కూడా గద్దించి, శ్రమలలు బహుశ్రమలలు ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను,
నీ మాటే మధురం రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడంటే శ్రమలనే పుటము గుండా దేవుడు వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాడు. అవునండి, ఒక క్రైస్తవ జీవితంలో ప్రభు చెప్పింది ఏంటి తెలుసా? ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎందుకంటే రానున్న పరిస్థితుల్లో ఆ భయంకరమైన శ్రమల నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో దేవుడు ముందుగానే మనకేం చేస్తాడంటే కొన్ని ప్రేమించి, అవునండి, ఆయన గాయం చేస్తాడు. ఆయన గాయం చేసేది ఎందుకో తెలుసా? నీ హృదయాంతరంగాన్ని సరిచేయటానికి. ఈ లోకంలో ఒకవేళ మనం ఏమన్నా శ్రమ రాలేదనుకోండి, కొంతమంది అనుకోవచ్చు నన్ను ప్రభు దగ్గరికి వచ్చినాక నాకు అంతా బాగానే ఉందనుకుంటే మనం అపాయంలో ఉన్నట్టే. అవును, ఎందుకంటే కొన్నిసార్లు నేను సరిచేయటానికి దేవుడు ఏం చేస్తారంటే కొన్ని శ్రమలను పంపిస్తాడు. దేవుడు తను ప్రేమించి వాడిని ఏం చేస్తాడంటే గద్దించి శిక్షిస్తాడు. అవునండి, కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకువెళతాడు. రానున్న దినం ఎలా ఉంటే మన పరిస్థితులు తెలియదు కదా. ఎప్పటికప్పుడే మనం సిద్ధపడాలి కదా. అహ్మదాబాద్లో ఫ్లైట్ ఏమైపోయింది, టేక్ ఆఫ్ అయిన కొంతసేపటికే చెప్పండి ఎంతమంది చనిపోయారు చూడండి. నిజంగా అలాంటి కొన్ని సంఘటనలు వింటా ఉంటుంటే కొన్నిసార్లు ప్రభా మనిషి జీవితం ఏ పాటిదయా, ఏం లేదు పాపం. పిల్లలు కొంతమంది మెడికోస్ అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం సమయంలో. అనుకోకుండా వాళ్ళ మీదకి వచ్చి ఆ ఫ్లైట్ దాని వాళ్ళ మీద పడిపోతుంది. వాళ్ళ దగ్గర నుంచి మించు 25 మెంబర్స్ ఎంతమంది వాళ్ళు చనిపోయారు. వాళ్ళు 241 దానిలో చనిపోయారు, దీనిలోనే 25 మంది చనిపోయారు. వాళ్ళ చూడండి నిజంగా ఎంతమంది అండి కళ్ళ ముందు అలాగూ చనిపోతున్నప్పుడు కొన్నిసార్లు దేశమంతా అలాగే, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటి పరిస్థితి ఏంటి ఈ రోజున? వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఉండొచ్చు దానిలో, అందరు ధనవంతులుగా దానిలో వెళ్ళేది. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రభా ఇన్ని శ్రమలు మనుషుల్లో, ఇన్ని కష్టాలు, ఎన్ని కుటుంబాలు అండి. నిజంగా చూస్తూ ఉండండి కొన్ని కుటుంబాలే బిడ్డలందరూ కూడా కుటుంబాలు నశించిపోయినప్పుడు ప్రభా ఎలా తట్టుకుంటారు కొన్నిసార్లు ఆ కుటుంబాల్లో? కొన్నిసార్లు అలాంటివి ఊహించినప్పుడే కొన్నిసార్లు వేదన ఎంతో. ప్రభా ఏంటి కుటుంబాలు కూడా ఇలాగ వెళ్ళిపోయారు. నిజమేనండి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో కొన్నిసార్లు ఓర్పు, ఆ ఓర్పులో కొన్ని పరీక్ష, ఆ పరీక్షలో ఒక నిరీక్షణ మనకిస్తాడు. ఆ నిజమైన నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో మనకు నెమ్మది. ఈ లోకంలో ఏదో ఒక దినమందు మనుషులన్నీ చనిపోతారేమో, కానీ యుగాలు ఉండే ఆ రాజ్యంలో మనం ఉండాలంటే దేవుడు మనల్ని కొన్నిసార్లు శ్రమలనే పుటము గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలో నువ్వేం చేయాలి తెలుసా? యాకోబులాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా? నీ హృదయ స్థితిని ఒప్పుకోవాలా? ప్రభా నన్ను విడిపించు, నన్ను క్షమించు, నా జీవితంలో ప్రభా ఆ లోతైన అనుభవం నన్ను నడిపించు. దావీదు వలె నీకు ఇష్టం లేని స్వభావం నాలో ఏమన్నదో చూడు ప్రభా అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలా. ఏదో బాధలు వస్తాయి అనుకుని మౌనంగా ఉండటానికి కాదని. దేవుడు నిన్ను ప్రేమించి ఒక శ్రమను, ఒక నిందను, ఒక అవమానాన్ని అనుమతించినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు వెళ్ళాలి. యోబు చేసింది అదే. తనకొచ్చిన బాధలను బట్టి, తనకున్న ఇబ్బందులను బట్టి దేవునికి దగ్గరగా వెళ్ళటం నేర్చుకోవాలా. నువ్వు ఎవరైనా సరే, దేవుడికి ఏ భేదం లేదు. యూదుడని, గ్రీసు దేశస్థుడని,
వేరే దేశం ఏ భేదం లేదండి. స్త్రీ అని పురుషుని కాదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు మోయాబురాలైన రూతును కూడా దేవుడు ప్రేమించాడు. అలా చెప్పండి. ఆమెను కూడా ప్రేమించాడు దేవుడు. ఆమెకున్న పరిస్థితి తెలుసు. ఎందుకంటే యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకుంది. అత్తగారు అంటుంది, అమ్మ మీ దేశాన్ని మీరు వెళ్ళండి అమ్మాక, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను ఇంకా మిమ్మల్ని ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయరాలుగా ఉన్నాను నేను, మీరు వెళ్ళి, చిన్న వయసు కాబట్టి మీరు వివాహాలు చేసుకుని మీరు శుభ్రంగా ఉండండి అమ్మా అంటే రూతు వెళ్ళలేకపోయింది. అత్తయ్య ఆ మాట అనబాక, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు ఎక్కడైతే మృతి పొందుతావో అక్కడే కూడా నేను నిన్ను విడిచిపెట్టను అత్తయ్య. ఒకవేళ నా భర్త లేకపోవచ్చేమో కానీ నీలో దేవుని ప్రేమ నేను చూశాను, నీతోనే నేను ఉంటానని మనసు కలిసింది అని చెప్పేసి ఆమె కూడా అర్థం చేసుకుంది. ఈ పిల్ల నన్ను వదిలిపెట్టలేనంటుంది అని చెప్పి నిజంగా రూతును తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేం వెళ్ళింది. పోనీ బెత్లెహేం వెళ్ళంగానే పోనీ వాళ్ళకి ఏమైనా టిఫిన్ తెచ్చిన వాళ్ళు కానీ వదిన ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అని ఉండేవాళ్ళ? ఈ రోజుల్లో నిందలు, అవమానాలు. కొంతమంది అనుకుంటారు ఇదేం సంపాదించింది అనుకుంటారేమో, కానీ ఒకటే చెప్పింది, నన్ను నయోమని మాత్రం పిలవగాకన్నమ్మ, నన్ను మారా అని పిలవండి. సమృద్ధిగానే వెళ్ళే కానీ నేను రిక్తురాలుగా నేను వచ్చాను. శ్రమలోనే పుటంగుండా దేవుడు నన్ను వేశాడు. నా బిడ్డలు చనిపోయారు, నా భర్త చనిపోయారు, నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. తన వేదనతో తను కుమిలిపోతూ ఉండనప్పుడు దేవుడు ఒక ద్వారం తెరిచాడు. మోయాబీరైన ఆమె బెత్లెహేం అనే ప్రాంతంలో బోయిజ్ అనే బంధువు యొక్క పొలంలోకి వెళ్ళి ఏం చేసింది తెలుసా? పరిగేరుకుందండి. తెలుసా మీకు పరిగేరుకుంటాం అంటే? ఇప్పుడు పిల్లలకు తెలియదేమో కానీ కొంతమందికి పూర్వకాలం కూడా వ్యవసాయంలో ఎక్కడన్నా అవి వదిలేసినవి ఉంటాయి చూసారు, అవి కొంచెం మినువులు కానీ పసుపు కొమ్ములు కానీ మన ప్రాంతంలో కొంచెం ఏరుతూ ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా దొరుకుతాయో అని ఏరుకుంటారు కదా, అలాంటి పరిగి ఏరుకుంటూ ఆమె పోషించబడతా ఉండేది. చూడండి, ఆమె నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎలాంటి ద్వారం తెరిచాడంటే, ఏ స్థలములో అయితే పరిగి ఏరుకుందో తర్వాత కాలం దేవుడు ఏం చేశాడు? అదే స్థలముకు, అదే పొలానికి యజమానురాలుగా దేవుడు చేశాడండి. అంటే చూడండి, ఆమెకి శ్రమ కలిగింది, శ్రమలో కూడా ధైర్యంగా ఉంది, ఆ శ్రమలో కూడా ఓర్పు కలిగి ఉంది, ఏది ఆశించుకోకుండా ఆ కనబడినవే ఎలాగో ఎరుకుంటూ ఉంది. ఆయనకి జాలేసింది. ఈ పిల్ల ఎక్కడో పాపం ఎక్కడి నుంచి వచ్చినట్టుగా ఉంది, తింటాకి పాపం తిండి గింజలు, చిన్న పిల్లలాగా ఉంది పిల్ల, ఇలాంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి పని వాళ్ళకి కూడా చెప్పాడు, రే మరీ మీరు అడుగుదాకా కోసేపారని కొంచెం ఆ పిల్లకి ఏదో ఏరుకుంటుంది లేదా ఉంచండి అన్నాడు. చూడండి, దేవుడు ఎలాంటి మంచి మనసు ఇచ్చాడో. దేవుడు వాళ్ళని పోషించలేదా? దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కోయవు, వాటిని పోషించున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. నిజమేనండి. కొన్నిసార్లు లోకంలో మనకు అలాంటి ఇబ్బందులు రావచ్చు, కొన్ని శ్రమలు రావచ్చు, కొన్నిసార్లు మనకి ఏమీ లేకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క మాటను బట్టి ఏలియాని దేవుడు కాకుల చేత పోషించినట్లుగా నిన్ను ఎలాగైనా దేవుడు నిన్ను పోషించగలిగింది. దేవుడు నిన్ను ఎలాగైనా నేను బాగు చేయగలిగింది దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. నిజమే. ఎందుకంటే మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. దేన్ని బట్టి ఆశీర్దిస్తాడు? మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. అవునండి. అందుకని మొర్దెకై సంగతి మనకు తెలుసు. మొర్దెకై అంటే ఒక యూదుడు. ఎవరైనా ఒక యూదుడు పారసీక దేశంలో, మరి ఆ దినాల్లో ఆయన ఒక గేట్ కీపర్గా ఉన్నాడు. ఆ గేట్ కీపర్గా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటే, ఆయన నేను ఎవరికి సాగిలు పడకూడదని వాళ్ళకి ఉన్న మరి చట్టం, వాళ్ళకున్న ధర్మశాస్త్రం నేర్పించింది కదా, దాని ప్రకారం నేను అలా ఉండకూడదు. మనుషులందరూ కూడా కాళ్ళకి నమస్కారం పెడతా సాగిలు పడుతున్నారు, నేను యూదుడు కనుక ఆ పని చేయనను అన్నందుకు హామానందరు ఏం చేశాడంటే, ఇతడెవడో కొంచెం చెప్పినా కూడా వినకుండా తలబిరుసుగా ఉన్నాడు, ఆడు యూదుడయ్యా, యూదుడైతే ఎవడికేంటి, వాడి వంశాన్ని మొత్తం కూడా ఏం చేద్దాం, మనము నిర్మూలన చేద్దాం అనుకున్నాడు. రాజుగారికి కొంత ద్రవ్యాన్ని ఇచ్చాడు, రాజుగారితో సంతకం కూడా చేయించాడు. నిజమే. ఎందుకంటే ఆ దినాల్లో నిజంగా దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు కొన్ని శ్రమల గుండా మొర్దెకైని దేవుడు నడిపించాడు.
నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు నీకు ఒక శ్రమ దేవుడు పంపిస్తే నువ్వు పొరపాటును కూడా శ్రమ తీసేయమని అనొద్దు. శ్రమను జయించడానికి శక్తిని నాకు దయచేయమని అడగండి. ఎందుకో తెలుసా? మీరు ఒక టెస్ట్ రాస్తేనే కదా మీరు ఒక ఉన్నతమైన ప్రమోషన్లోకి వెళతారు. అలాగే నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నీకు పరీక్షలు పంపిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో నువ్వు సక్సెస్ అవ్వాలి. నీకు పెట్టే నువ్వు పరీక్షలో నువ్వు సక్సెస్ అయితే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళతావు. నిజమే. కొన్నిసార్లు కుంగిపోకూడదు. కొంతమంది అనుకుంటారు కోడళ్ళు, ఈ అత్తతో సావలేకపోతున్నానరా, ఇది ఏనాడు చచ్చుద్దా అనుకుంటే నువ్వు ఇల్లు వదిలి పారిపోయావు అనుకో, ఉన్నా కూడా సర్వం పోగొట్టుకుంటావు. ముసలాం అయిపోయింది. నేను కూడా ఒక రూతులాగా ఉంటే ఆమెను ప్రేమించి ఆమెను వెంబడిస్తే దేవుడు నన్ను కూడా ఒక రూతును ఆశీర్వించినట్టు దేవుడు నన్ను ఆశీర్విస్తాడేమో. ఆ శ్రమ నిన్ను పంపినప్పుడు నీకు అదో పరీక్ష. ఆ ఓర్పు కలిగి ఉండు, నువ్వు ఒక నిరీక్షణ కలిగి ఉండు. రానున్న దినంలో రేపొద్దున ఆ ఇల్లు ఎవరికి? మీరే ఉండాల్సిన తర్వాత నువ్వు ఇప్పుడే తట్టబుట్టతో నువ్వు బారిపోతే ఎట్టా? నువ్వు ఒక పరీక్ష నీకు వచ్చినప్పుడు దాని ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ వస్తుంది, ఆ శ్రమలో కూడా నువ్వు సహనం కలిగి ఉండాలి. నిజమేనండి. ఎప్పుడైనా మళ్ళీ నువ్వు ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు కూడా ఒక అత్తలాగా అవ్వాల్సిందే. చెప్పండి, అన్ని పాత్రలు ఉంటాయిగా మనకు, లేవు చెప్పండి. ఇవాళ ఏదో అన్నారని చెప్పేసి నువ్వు మనం అలాగా మాట్లాడావనుకోండి, రేపొద్దు నీకు అదే ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు అన్ని విషయాల్లో కూడా మనం ఓర్పు కలిగి ఉండడం నేర్చుకోవాలా. నిన్ను బట్టే నీ పిల్లలు కూడా ఉంటారు. కొంతమంది చాలామంది చిన్న స్వభావం కలిగి ఉంటారు, పెద్దవాళ్ళ మర్యాద చూడలేరు. కొంతమంది అయిన వాళ్ళకి ఆకులు అంట, కాని వాళ్ళకి కంచాలు అన్నట్టుగా. ఒక రోజున ఒక తండ్రి వాళ్ళ నాన్నగారికంట ఒక మట్టి పెడతలు అన్నం పెడితే కుర్ర తట్టుకోలేకపోయాడు పిల్లోడు. మా నాన్నకి ఏంటి ఇంత ఉద్యోగం చేస్తూ మా తండ్రికి ఎలాంటి పాత్రలో పెడతానని చెప్పి బాధపడ్డాడంట. ఒక రోజున ముసలాయన చేయి జారిపోయి డామ్మని కింద పడిపోతే పాపం పగిలిపోయిందంట. ఇక పగిలిపోతే వేరే పాత్ర కొంచెం కేకలేసి వేరే పాత్ర ఇచ్చాయంట. తర్వాత పిల్లోడు పెట్టెలో చూస్తే అంట ఆ ఇరిగిపోయిన 2 ముక్కలు దాచించాడంట. ఎవరి కోసం? అలా తిట్టాడంట. యారా ఈ మట్టిదా ఎందుకు దాచుకున్నా, ఇది పెద్ద బంగారు ఊసరా దాచు తీయనంట. ఊరుకోనానా, రేపొద్దు నీ అంత ఉద్యోగం నాకు ఉంటుందో రాదు. మరి నీకు అన్నం పెట్టాలంటే రేపొద్దు నీదన్నా కొనగలుగుతానో లేదో, నీకోసమే నేను దాచించానంట. అప్పుడు అర్థమైందంట ఆయనకి, అమ్మో వీడు నన్ను మించిన ముదురులాగా ఉన్నాడు వీడు. అంటే చూడండి, కొన్నిసార్లు మన పిల్లలే మనకు పాఠాలు నేర్పుతారండి. మనుషుడా నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంత సహనం కలిగి ఉన్నాడో. మొదటిగా ఒకటే చేశాడు, యూదులందరితో కలిసి ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడండి. తన కన్నీటితో దేవుని సన్నిధిలో అడిగాడు, ప్రభా మమ్మల్ని విడిపించాయా. నిజమే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను ప్రార్థన చేస్తున్నాడండి. 4వ అధ్యాయంలోకి వెళదాం. 3వ వచనం చదువునాను ఒకసారి. ఎస్తేరు 4:3. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెను అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. చూసారా? అంటే చూడండి, అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ రాజు యొక్క ఆజ్ఞ శాసనం ఏ సంస్థానంకి వచ్చానో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములను ఏడ్పులను రోదనములోను మునిగిండ్రేరు. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉన్నారు. అంటే ఆ దినాల్లో గోనె పట్ట అనేది విచారణ గుర్తుగా ఉండేది. బూడిదలో కూర్చుంటూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణస్థులు కూడా అలాగే గోనె పట్ట ధరించుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నిజమే. ఎందుకంటే లోకంలో కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ముందు జయించాలి. దేని ద్వారా జయిస్తాం? ఉపవాస ప్రార్థన ద్వారా జయిస్తాము. అంటే కొన్ని కార్యాలు కూడా ప్రభు చెప్పారు కదా, ఇది మా వల్ల అవ్వలేదు కదయ్యా, నువ్వు ఎలా చేయగలిగంటే ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యము. అందుకని కొన్నిసార్లు నీకు శ్రమ వచ్చినా, ఒక కష్టం వచ్చినా మనం ఏం చేయాలి చెప్పండి? ఫోన్లో ఫోన్ చేసేసి నన్ను ఇట్ట అంటున్నారమ్మా అట్ట అంటున్నారమ్మా అందరూ చెప్పుకుంటే ఏమైనా ఉపయోగం అవుతుందా? దానివల్ల ఉపయోగం ఉండదు. నీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఫోన్ చూసుకుని పలానా షాపింగ్లో బాగున్నాయి,
ఇది చూసుకుంటే మనశ్శాంతిగా ఉందనుకుంటే సరిపోద్దా? ఏం చూడాలి నువ్వు? బైబిల్ తీయాలి. ఏం తీయాలా? బైబిల్ తీయాలి. బైబిల్ తీసి వాక్యం చదవాలి. వాక్యం చదివితే నీ వాక్యమే నాకు నెమ్మదిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో కొన్ని నెమ్మదిస్తుంది. నిజమేనండి. లోకంలో మనుషులందరూ కూడా శ్రమ వచ్చినప్పుడు తాగెత్తే ఏమనుకుంటున్నారో తెలుసా? జనాలు చేసే పొరపాటు అదే. ఒళ్ళు అలిసిపోయిందనో, మానసికంగా దెబ్బతిన్నామనో, ఏదేదో కొంతమంది అన్నిటికీ ఒకటే ముందు. కష్టానికి ఒకటే ముందంట, సంతోషానికి ఒకటే ముందంట. ఈరోజు నిజమేనండి. దినానికి వెళ్ళినా ముందు తాగుతారు, పెళ్ళికి వెళ్ళినా ముందు తాగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి. దేనికి సిద్ధపడుతున్నావు నువ్వు? ఈరోజు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు కొన్ని శ్రమలు అనిపించినప్పుడు నువ్వు బాధలో ఏదో మందు తాగెత్తే నీకు ఏదో అయిపోద్ది అనుకోబాక. ఒకవేళ ఆ ముందులోనే గిర్రం తిరిగి డామ్ రోడ్డు మీద పడ్డావు అనుకో, ఊరికి ఉత్తరాన్ని మోసుకెళ్లాల్సింది తెల్లారి. అవునండి. చాలా జాగ్రత్త. ఎందుకంటే నిన్ను శ్రమను పంపించింది మందు కొట్టడానికి కాదు. నీకు శ్రమ పంపించింది పశ్చాత్తాపడటానికి, లోతైన ప్రార్థన చేసుకుంటానికి. మొర్దెకై ఏం చేశాడు తెలుసా? యూదులందరితో కలిసి ఏం చేశాడు? తను ఉపవాస ప్రార్థన చేశాడండి. ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నాడో చూడండి జరిగింది ఏంటి అక్కడంటే, ఎస్తేరు 6వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు 6వ అధ్యాయం. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. ఎందుకు వచ్చాడంటే మొర్దెకైని ఉరి తీయాలని చెప్పేసి చెప్పడాగానే వచ్చాడు. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అన్నట్టుగా. అక్కడ జరిగింది ఏంటంటే అక్కడికి మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ పరిస్థితి తేడా వచ్చేసింది. అక్కడ ఎస్తేరు కూడా అంది, నేను కూడా ప్రార్థన చేస్తాను బాబాయ్, నేను నా పనికెత్తలు కూడా ఉపవాసం ప్రార్థన చేస్తాను. ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా? అది మనం మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా. నీ కుటుంబంలో ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు నువ్వు చేయవలసింది కూడా అదే. నిజమేనండి. అందుకని ఉపవాస ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా. ఆన్లైన్ ప్రేయర్స్ కానీ కొన్నిసార్లు మనం ఎప్పుడన్నా సంఘంలో ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు దాన్ని మనం సంతోషంతో ఆ రోజుని గడపడానికి ఇష్టపడాలా. కన్నీటితో ప్రభు పాదాల దగ్గర గడిపే సమయం అనేది. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని పాదాల దగ్గర మనం ఎప్పుడైతే అలాగో గడుపుతామో దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడతాము. దేవుడు చేసే కార్యాలు మనం కళ్ళారా మనం అనుభవిస్తాం. అందుకని ఆ శ్రమలో నీకు ఒక ఓర్పు కలిగి ఉండేటట్టుగా దేవుడు నడిపిస్తాడు. అనేక మంది యొక్క జీవితాల గురించి దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అబ్రహామును పరిశోధించాడు కదా దేవుడు. యోసేపును దేవుడు పరీక్షించాడు కదా. శ్రమ వచ్చింది, ఓర్పు కలిగి లేడా? యోబు జీవితంలో శ్రమ వచ్చింది, తను ఓర్పు కలిగి లేడా? మొర్దెకైకు శ్రమ వచ్చింది, తను కూడా ప్రార్థన చేశాడు. పరిస్థితి దేవుడు తర్వాత ఎలా మార్చాడంటే 7వ అధ్యాయం 9వ వచనం కూడా చదివినాను ఒకసారి. రాజు ముందర నుండి షండులలో హర్బోను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. అది జరిగింది. అది మొర్దెకైని చంపాలని ఇంటికాడ దాచిపెట్టాడు. బాగా రుద్ది 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 దాచిపెట్టి దాని ఇంకా కసి తీరా చూస్తున్నాడు. దీని మీద ఆడు ఏలాడతాం, నేను కళ్ళారా చూడాలని ఆహాహా నవ్వుకుంటా చూశాడు. ఆఖరి జరిగింది ఏంటి తెలుసా? ఏ ఉరి కొయ్యి అయితే మొర్దెకై కోసం తయారు చేశాడో దేవుడు దాన్ని రివర్స్ చేశాడు. హల్లెలూయా. దేవుడు నిజంగా ఆయన నిర్ణయస్తుడు కాదండి. ఏదైనా వ్యర్థమవుద్దా కానీ ప్రార్థన వ్యర్థం కాదు. అందుకని లోకంలో నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి దాన్ని రివర్స్ చేసేస్తాడు దేవుడు ఎమ్మటే. అవునండి. నువ్వు ఊహించని కార్యాలు అసలు ఎన్ని అనుకున్నాడో, ఎన్ని ఊహించుకున్నాడో. రాజుగారు నన్ను ఊరేగేసి ఇంకెవడు ఊరేగెత్తాడు, ఎన్నో పెద్ద లిస్ట్ చెప్పాడు. అట్లా చేసే నువ్వు అన్నాడు. వెళ్ళి హామాన్తో చెప్పాడు, మొర్దెకైకి అట్లా చేయమన్నాడు. ఆయన ముందు వెళ్తా ఉండగా ఆయనకి డీజే మోగేసి పెట్టమన్నాడు. డీజే పెట్టేశాడు. ఏం చేయలేక ఏడు సత్తన్నాడు. పక్కన ఏదైనా చేయగలిగింది దేవుడు నీకోసం దేవుడు ఏదైనా మార్చగలిగింది దేవుడు. శాసనాలు మార్చగలిగింది దేవుడు అండి ఆయన.
ఆఖరికి ఎంత ఘనత దేవుడిచ్చాడంటే 10వ అధ్యాయము 3వ వచనం చదువున్నాను ఒకసారి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. అదండి. గేట్ కీపర్ ఏమైపోయాడు ఇప్పుడు చెప్పాలి. ప్రధానమంత్రి అయిపోయాడండి. గేట్ మ్యాన్ అల్లా వచ్చినప్పుడల్లా అందరికి రిసీవ్ చేసుకునేప్పుడు నమస్కారం చెప్పి గేట్ మ్యాన్గా ఉన్న ఉద్యోగం చేసినోడు ఇప్పుడు ఎక్కడ ఇచ్చాడు? అహష్వేరోషు యొక్క కాలములో ప్రధానమంత్రిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. ఎన్నడు నీ నాశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. ఎన్నడు నేను ఆశించనిది ఆహా ఈ ఆశీర్వాదం, ఇప్పుడు నేను ఊహించనిది గొప్పదైన ఈ ఉపకారం. తెరచినావు తలుపులు నాకు మూయలేరు ఎవ్వరు ఇలలో, తెరచినారు తలుపులు నాకై మూయలేరు ఎవ్వరు ఇలలో. ఇంతటి దీవెనకు నేనెంతటి వాడను, ఇంతటి దీవెనకు నేనెంతటి వాడను. కృప మాత్రమే ఇది, కృప మాత్రమే, కృప మాత్రమే ఇది, కృప మాత్రమే. చాలునే నీ కృప నా బ్రతుకునందున, చాలునే నీ కృప నా బ్రతుకునందున. నా దైవమా నా ఆధారమా, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు, తెరచితివా తలుపులు నాకై నీవు, తెరచితివా తలుపులు. అవునండి. దేవుడు ఎన్నడూ ఆశించకపోయినా నీ కొరకు దేవుడు ఏం చేస్తే తెలుసారా? ఆయన ద్వారాలు తెరిచే దేవుడు అండి. మూయబడిన ద్వారాలు కూడా ఉపవాస ప్రార్థనతో శ్రమ ఏమిస్తుంది? ఓర్పునిస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది? ఒక పరీక్ష ఇస్తుంది. ఆ పరీక్షలో నువ్వేం చేస్తావు? నిరీక్షణ నీకు ఇస్తుంది. అవునండి. ఆ నిరీక్షణ ఊహించనది, ఎన్నడూ మనం ఊహించనది. ఏ స్థలములో అయితే బోయాజు పొలంలో పరిగేరుకున్నదో ఆమె ఇప్పుడు అనుకుందా చెప్పండి? ఏదో మా అత్తగారితో పాటుగా వచ్చి ముసలాం కొంచెం నేను అండగా ఉందాంలే, నా తలరాత ఎలా ఉంటే అలా ఉంటుంది అనుకుంటుంది. కానీ నిజంగా ఆమె యొక్క వంశాన్ని మీరు పరిశీలన చేస్తే ఆ వంశం ఆఖరికి ఎక్కడికి వెళ్ళదు తెలుసా? యేసు ప్రభు యొక్క వంశంలో కూడా ఆమె పేరు కూడా ఉంటుంది. అంటే చూడండి, ఎప్పుడూ కూడా ఊహించాం. ఒక శ్రమ వస్తుంది, ఆ శ్రమలో నీకు ఏమిస్తుంది తెలుసా? ఓర్పు. ఓర్ప ఉందా? ఓర్పలో ఓర్పు లేదు, ఏమైపోయింది? వెళ్ళిపోయింది. కానీ రూతులో మాత్రం ఏముంది? ఆ ఓర్పు ఉంది. ఆ ఓర్పే ఒక పరీక్ష పెట్టుకుంది. ఆ పరీక్షలో ఏదేమైనా ఒక నిరీక్షణ కలిగి ఉందండి. అవునండి. ఒక రోజున పౌలు గారు ఇదే మాట అంటాడు. 8వ అధ్యాయము రోమీలు రాయబడిన పత్రిక 18వ వచనం కూడా ఒకసారి నేను చదువున్నాను. ఒకసారి రోమీలు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదువు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఎందుకంటే లోకములో కొన్నిసార్లు మన ముందు ఎన్నో శ్రమలు వచ్చినా సరే, అర్థమైందా? ఆయన అంటున్నాడు, అందుకని మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. 2 కళ్ళు కలిగి పొద్దుగూకులు ఫోన్ ఎంక చూసేకి నరకంలో వేయబట్టు కంటే ఒక్క కన్ను కలిగి ఎక్కడికి వెళ్ళాలా? జీవములో ప్రవేశించడా మేలు. అవునండి. ఈ రోజున ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం స్తుతించగలుగుతున్నామా? ఏదైనా ఒక శ్రమ వచ్చిందంటే ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఆ నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేయి. అందుకన్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదవిని కావు. ఇవన్నీ పోల్చుకుంటే ఒక్క మూలకు రాదంట నరకంలో.
యుగ యుగాలు అగ్ని ఆరదు, పొరుగు చావదు. అందుకని స్ఫురణ సంఘంతో ఒక మాట చెప్పాడు. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 2వ అధ్యాయంలో 10-11 వచనాలు చదువునా. మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. ఏదో ఆదివారం కాదండి. స్ఫురణ సంఘంతో ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 10-11. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొంతమందిని ఏం చేస్తున్నాడు? చెరలో వేయబోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం నేను ఇస్తాను. అది ఎప్పటి వరకు ఉండాలంటే, మన నమ్మకం అంతా ఎప్పుడంటే మనకు బాగా ఉన్నప్పుడే. కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఏసయ్యా, కడుపులో నొప్పి తగ్గిపోతే ఏసేయలేదు, పోవలేదు. ఆఖరికి ఆదివారం ఆరాధన కూడా ఉండదు మనకి. ఫోన్ వచ్చింది, ఏమంటే ఏం చేయాలిక, వెళ్ళిపోవాలిక. అంటే చూడండి, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, లోకములో నీకు దేవుడు శ్రమ పంపేది ఎందుకో తెలుసా? ఆ శ్రమలో కూడా నీకు ఒక మేలు దాచించాడు. యోబు జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నా దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడో చెప్పండి. నిజమేనండి. యోబు జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించినట్టుగా నీకు రెట్టింపు దీవెనల కోసం నీ కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్ని శ్రమలని పుట్టకుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. దేనికుండా? యెషయా ఒక మాట చెప్పాడు, మాట ముగిస్తాను. యెషయా 48:10 వచనం చదువున్నాను. యెషయా 48:10. నేను నిన్ను పుటము వేసి తిని. ఏంటంట? వెండిని వేసినట్టు కాదు. ఎక్కడంటండి? ఇబ్బంది కొలిములో నిన్ను నేను పరీక్షించాను అంటున్నాడు. పుటము వేయటం అంటే దేవుడు కొన్నిసార్లు అగ్నిని శోధించినట్టుగా నిన్ను పుటం వేస్తాడు. నిన్ను ఇబ్బంది కొలిములో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను, మన విశ్వాసం అక్కడ తేలిపోద్ది అంతే. అప్పటికప్పుడే అప్పుల గోలో ఏదో ఉంటుంది. ఒక పక్కనేమో ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయము దేవుడు అంటాడు. ఇంకొక మనసు ఏముంటుంది? నోట్ రాయి తెచ్చుకుంటే పోదు కనిపిస్తుంది. ఏమంటుంది? రెండు పక్కన పోరాటాలే ఉంటాయి. ఉపవాస ప్రార్థన అంటే, ఈ పరిస్థితిలో మనం ఏం ప్రార్థన చేస్తాంలే, ప్రార్థన ఎక్కడో చచ్చుద్ది అని నువ్వు ఇబ్బంది కొలివిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉపవాస ప్రార్థనకు పంపిదాము అనే ఆయన మనసు కోరుకుంటుంటే నిన్నేమంటాడు సాతానుగాడు? ఊరిక అంటే మనుషుల్లో వాడు ఎలాగుంటాడంటే నిన్ను నిరుత్సాహపరుస్తాడు. ప్రార్థన మాత్రం చేయనివాడు 10 రూపాయల వడ్డీ అన్న కట్టిస్తాడు. ఇక ఈ గొయ్యి పోవడంలాక ఆ గొయ్యి, ఆ గొయ్యి పోవడానికి ఈ గొయ్య, ఆఖరికి పయ్య ఊరి కొయ్య. ఏమి సంపాదిస్తున్నావు ఈ రోజున? నిన్ను శ్రమను పంపించిన దేవుడు నిన్ను పాఠం నేర్చుకుంటావని ఇబ్బంది కొలిములోనే నిన్ను పెట్టింది ఎందుకు? ఆ శ్రమలో యాకోబులాగా ప్రార్థన చేస్తావని, విడుదల పొందుతావని. యోబులాగా ఒక పరీక్ష పెట్టింది, నువ్వు 2 ఆశీర్వాదం పొందుతావని. యోసేపుని చెరసాల్లో పెట్టింది ఐగుప్తులో సింహాసనం ఎక్కించడానికని. మొర్దెకైని దేవుడు శ్రమ పంపించింది అహష్వేరోషు కాలంలో పారసీక దేశంలో ప్రధాని చేయటానికే. అందుకని లోకములో శ్రమ కలుగును, అయినను మీరేం చేయమన్నాడు? ధైర్యం తెచ్చుకో. ఆ శ్రమ ఓర్పు ఇస్తుందంట. ఆ ఓర్పు ఒక పరీక్ష ఇస్తుందంట. ఆ పరీక్ష నీకు ఒక నిరీక్షణ ఇస్తుందంట. అదే నిరీక్షణతో మనం ముందుకు వెళదాం. మరణం వరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడిచ్చే జీవకిరీటాన్ని పొందుకుందాం. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోమన్నావు ప్రభా. నిజమే ప్రభా, ఈ లోకంలో ఏదైతే మేము శ్రమలో ఉన్నామో ఆ శ్రమ మాకు ఓర్పును పుట్టిస్తుందని, ఆ ఓర్పు మాకు ఒక పరీక్ష ఇస్తుందని, ఆ పరీక్షలో మాకు నిరీక్షణ ఇచ్చావని మాతో మాట్లాడుతున్నావు ప్రభా. దేవా, నిలబడటానికి నాకు శక్తిని దయచేయండి. ప్రార్థించే మనసు నాకు దయచేయండి. అడగండి ప్రభుతో చెప్పండి, ప్రభా, కొన్నిసార్లు నేను ప్రార్థించలేకపోతున్నానయ్యా, యాకోబోలే మొరపెట్టలేకపోతున్నానయ్యా. అయ్యా, నీ వైపు నేను ఎదురు చూడాలని మాతో మాట్లాడే ప్రభా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారన్న ప్రభా. నిజమే ప్రభా, మొర్దెకై దినముల్లో ఎన్ని శ్రమలు వచ్చినాయా, ఎన్ని ఇబ్బందులు ఉన్న పుటం వేయబడ్డాడు ప్రభా, ఎన్ని అవమానాలు ప్రభా. యూదులందరినీ సంహరించాలని రాజు శాసనము కూడా వచ్చినప్పుడు కూడా ప్రభా, ఎలాగైతే నన్ను నిలబడ్డాడు ప్రభా, నీ కొరకు నిలబడే విశ్వాసం మాకు దయచేయి ప్రభా. తట్టుకునే శక్తి మాకు దయచేయి ప్రభా.
పిరికి తన ఆత్మ రానివద్దు ప్రభా. ఎక్కడ నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము కురింగిపోనివద్దు ప్రభా. నిజమే ప్రభా, ఈ లోకంలో మనుషులకు కష్టాలు రాక ఎవరికి వస్తాయి ప్రభా. మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభా నిలబడటానికి ధైర్యం మాకు దయచేయండి. అబ్రహామును పరీక్షించినట్లుగా ప్రభా, అయా నాయన యాకోబును పరీక్షించినట్లుగా, దావీదుని పరీక్షించినట్లుగా, యోబును పరీక్షించినట్లుగా దేవా నాకు ఒక పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో కూడా ప్రభా ఒక నిరీక్షణ ఉంచావని, నా కొరకు రెట్టింపు ఆశీర్వాదము సిద్ధపరిచావని మాతో మాట్లాడుతున్నందుకు వందనలు ప్రభా. బిడ్డలు ఎవరు కృంగుదలు రానివద్దు, నిరుత్సాహం రానివద్దు, అవిశ్వాసం రానివద్దు ప్రభా. తండ్రి మా కొరకు ఒక మేలైనది ఆశీర్వాదకరమైనది సిద్ధపరిచావని, యోబు వలె రెండంతల ఆశీర్వాదం పొందుకునే కృపను మాకు దయచే. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్నాం. అయ్యా నీవే ప్రభా నాతో ఇంకనూ మాట్లాడి మమ్మల్ని బలపరచు. యూట్యూబ్ వర్తమానం వింటున్న బిడ్డల ద్వారా కూడా జ్ఞాపం చేసుకుని, టీవీలో వర్తమానం వింటున్న బిడ్డలను కూడా బలపరచండి. వారిని అయినా నీవే ధైర్యపరచు. నీ సన్నిలో ప్రార్థన చేసుకుని ముందుకు సాగే బిడ్డలుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.